ఇక నిన్నంతా వాట్సాప్ గ్రూప్స్లో కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో అంతా జబర్దస్త్ కామెడీ షో నడిచింది. నాకు అనిపించింది ఎందుకు ఇట్లా అంటే ఒక వివాదం చెలరేగింది అండ్ మంట అంటుకుంది ఒక వివాదంతో. దాన్ని ఎమ్మెల్యే గారు ఫైర్ ఇంజన్ లాగా వచ్చి టక్కున నీళ్ళు పోసి ఆర్పేసిన తర్వాత నేను నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేయలే వాస్తవానికి. ఎమ్మెల్యే గారి నుంచి ఇంత వేగంగా ఒక రియాక్షన్ వస్తుంది, ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత ఆయన దీనికి ఎట్లా స్పందిస్తారు, ఏం చేస్తారని నేను రకరకాలుగా ఊహించుకున్నాను బేసిక్గా. కానీ ఆయన నా అంచనాలు అన్ని తలకింది చేసి టక్కున పొద్దున్నే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి టక్కున ఇట్లా సల్లార్ చేసింది. మొత్తం ఇష్యూ అయిపోయింది. అక్కడతో ఆయన ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే ఇష్యూ అయిపోయింది. ఇక ఆడ వేరే టాపిక్ లేదు. అక్కడతో అది ముగిసింది. అది బేసిక్గా వివాదం. ఆ ముగిసిన వివాదం అంటే ఏదైనా మంటలు ఆరిపోయిన మంటలు ఉంటాయి కదా, అందులో కొంచెం చిన్న ఫైర్ పార్టికల్స్ ఉంటాయి. ఎంత ఆరిపోయినా కూడా చిన్న ఫైర్ పార్టికల్స్ బోర్డు కిందనో ఇంగ్లాలు అంటారు దాటిని. దాని మీద చెత్త వేసి గడ్డేసి ఉఫ్ఫు అని ఊది మళ్ళీ మంట రాజే ప్రయత్నం చేసిరు. అసలు తెలివి ఉందా బ్రదర్? ఎప్పుడు రియాక్ట్ కావాలనో ఎప్పుడు రియాక్ట్ కావద్దో తెలుసా అసలు మీకు? ఆల్రెడీ అయిపోయిన ఇష్యూకి ఈ ఫోటో స్టేట్మెంట్లు ఏంది వాట్సాప్ గ్రూప్లలో? నాకు అర్థం కాలే. కామెడీ షో ఏంది? మీరు స్పందించాల్సింది ఉంటే ఎప్పుడు స్పందించాలి? ఎమ్మెల్యే గారి మీద వెంటనే ఇష్యూ వివాదం నడుస్తున్నప్పుడు ఆ వీడియో వైరల్ అవుతున్నప్పుడు వెంటనే స్పందించి మా ఎమ్మెల్యే గారి ఉద్దేశం అది కాదు, ఆయన ఉద్దేశపూర్వకంగా వెల్లమెల్ల మీద ఈ వ్యాఖ్యలు చేయలేదు, ఆయన కల్వకుంట్ల కుటుంబం మీద చేస్తూ ఆ రకంగా ఆయన ఆ ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలే, వాటిని కొందరు మా ప్రత్యర్థి పార్టీలు మా ప్రత్యర్థులు వాటిని కట్ చేసి వాటిని సోషల్ మీడియా ప్రచారం చేశారు, తప్పుగా అర్థం చేసుకోవద్దు అని ఇది చెప్పాలి మీరు. ఎప్పుడు ఇది ఎమ్మెల్యే గారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకముందు జరగాల్సింది. మరి అప్పుడు కామెంట్ చేయకుండా ఇప్పుడు వాట్సాప్లో స్టేట్మెంట్లు ఇస్తే ఏం లాభం? అయిపోయిన ఇష్యూని మళ్ళీ గెలకడం తప్ప. దీని కరెక్ట్ టైంలో స్పందించకుండా అడగోలుగా ఎవరో చెప్పిరని చెప్పి స్పందిస్తే దానివల్ల పార్టీకి నష్టం, మీకు నష్టం. అయిపోయిన ఇష్యూని మళ్ళీ 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 మీరు ఇట్లా ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది ఇక సిరీస్గా. మీకు ఇది ఎప్పుడు అర్థమవుతుందో నాకు అర్థమవుతుంది. అసలు రాజకీయం ఇంకెప్పుడు నేర్చుకుంటారో ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఇంకెన్ని రోజులు కార్యకర్తలుగానే ఉంటారు ఇక మీరు ఇట్లుంటే. ఇక మీ ఈ జెండా మోసుడు, కార్యకర్తలు గుండు, ఇంతే ఇక మీటింగ్లకు పోవుడు. లీడర్లు గారు ఇక ఇట్లా రైట్ టైంలో స్పందించడం తెలియకుండా ఎట్లా దేనికి స్పందించాలి, ఏం చేయాలి, అదే కదా నీకు ఆ చాణక్యము ఆ లౌక్యము లేనప్పుడు కార్యకర్తలోనే ఉంటావు ఇక నువ్వు.